అనంతపురం జిల్లా నూతన సంయుక్త కలెక్టర్ సి విష్ణు శరణ్ తన బాధ్యతలను అధికారికంగా స్వీకరించారు. సంయుక్త కలెక్టర్ ఛాంబర్లో శివనారాయణ శర్మ నుంచి బాధ్యతలు స్వీకరించిన ఆయన అనంతరం ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్గా కూడా బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్కు చేరిన నూతన సంయుక్త కలెక్టర్కు డిఆర్ఓ ఏ మలూలా, కలెక్టర్ ఏవో అలెగ్జాండర్, సెక్షన్ సూపరింటెండెంట్లు యోగేశ్వరి దేవి తదితరులు పూల మొక్కలు అందించి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహరి, అలాగే ఆర్టీఓ కేశవ నాయుడు, ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి రామకృష్ణారెడ్డి, అలాగే కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నేను 2019 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ని. రీసెంట్గా 1 వీక్ బ్యాక్ జరిగిన ట్రాన్స్ఫర్స్లో భాగంగా నాకు అనంతపురం జిల్లాకి జాయింట్ కలెక్టర్గా ఇవ్వడం జరిగింది. దీనికంటే ముందు ఇనీషియల్గా ఏసీయూటీ ట్రైనింగ్గా ఉన్నది చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చేశాను. తర్వాత నా ఫస్ట్ ఇండిపెండెంట్ పోస్టింగ్ వెస్ట్ గోదావరి జిల్లాలో నర్సాపురం సబ్ డివిజన్కి సబ్ కలెక్టర్గా పనిచేశాను. తర్వాత ఐటీడీఏ పార్వతీపురం ప్రాజెక్ట్ అధికారిగా పనిచేశాను. తర్వాత నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేశాను. తర్వాత కొంచెం బ్రీఫ్ మూమెంట్ డిప్యూటీ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా పనిచేశాను. ఇప్పుడు ఇవాళ అనంతపురం జిల్లాకి జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు తీసుకుంటున్నానండి. మనకి తెలుసు, ప్రతి 3 నెలలకు ఒకసారి ఆనరబుల్ సీఎం గారు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెడుతున్నారు. పెట్టి ప్రతి జిల్లా నుంచి ఏ విధమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా జీడిపి పెంచడం అన్నది ప్రతి జిల్లాకి సీఎం గారు చాలా